నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిరిసిల్లలో వినోద్ కుమార్ మార్నింగ్ వాక్, వాకర్స్ చిరు వ్యాపారులతో మాటామంతి. నేతన్నల బకాయిలు చెల్లిస్తాం, బీఆర్ఎస్ బీజేపీపై మంత్రి పొన్నం విమర్శలు. రోడ్డెక్కిన గురుకుల విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. బిడ్మానిలో అడుగంటిన నీటి మట్టం, ఒక్కొక్కటిగా తేలుతున్న ఊళ్లు, భావోద్వేగానికి గురవుతున్న గ్రామస్తులు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ మార్నింగ్ వాక్ చేశారు. స్థానిక బతుకమ్మ ఘాట్ నుంచి మొదలైన మార్నింగ్ వాక్ సెస్ ఆఫీస్ రోడ్, గాంధీ చౌక్, మున్సిపల్ ఏరియా, అంబేద్కర్ చౌక్, జిల్లా ఆసుపత్రి, జిల్లా కౌర్టు చౌరస్తాల మీదుగా ముందుకు సాగి ప్రభుత్వ కళాశాల మైదానంలో ముగిసింది. మొదటగా బతుకమ్మ ఘాట్ వద్ద రైతు మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్న రైతులను కలిసిన వినోద్ కుమార్ అమ్మకాలు సౌకర్యాలపై వివరాలు ఆరా తీశారు. అనంతరం తాను చేసిన అభివృద్ధిని వివరించారు. పార్లమెంటు సభ్యుడిగా పోటీలో నిలిచిన తనను గెలిపించాలని కోరారు. అనంతరం పట్టణంలో వాకింగ్ చేస్తూ ఛాయ్ హోటల్ వద్ద ఆగుతూ అక్కడి ప్రజలను పలకరించారు. సిరిసిల్లలో తాను చేసిన అభివృద్ధిని వివరించారు. అనంతరం కళాశాల మైదానంలో క్రికెట్ ఆడుతున్న క్రీడాకారుల జెర్సీలను ఆ పార్టీ నాయకులు వాకర్స్ తో కలిసి వినోద్ కుమార్ ఆవిష్కరించారు. మళ్ళీ ప్రయత్నం చేసుకొని శక్తిని నువ్వు ఏదైనా పునరావాస కేంద్రమా, ఎంపీ పదవి ఏమైనా పునరావాస కేంద్రమా, ఓడిపోయిన వాళ్ళకి పునరావాస కేంద్రమా ఎంపీ పదవి కాదు కదా. ఎంపీ పదవి అంటాడు చిత్తశుద్ధి ఉంటే నేను ఎంపీగా ఉండే ఎంపీగా ఉండను. ఎందుకు పోటీ చేశాడు కరీంనగర్లో? మొన్న కరీంనగర్లో గెలితే అయితే ఎంపీకి రాజీనామా చేసి కదా, మరి ఆయనకెందుకు మళ్ళీ ఎంపీకి గెలిపించాలి? సిరిసిల్ల ప్రజలు చర్చ పెట్టాలి. ఇప్పుడు నేనున్నా అనుకోండి, నాకు కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా పోటీ చేస్తానంటే నేను ఎంపీ అంటే ఎంపీ ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి కేంద్రం నుండి పనిచేయాలి కాబట్టి కాబట్టి నా రిక్వెస్ట్ మీలాంటి వాళ్ళు చర్చ పెట్టండి. నా రిక్వెస్ట్ మీరు చర్చ పెట్టండి. సిరిసిల్ల ఇది ఎమర్జింగ్ ఈ జిల్లా కావడంలో నా పాత్ర. బండి సంజయ్ తన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించడం లేదన్నారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. ఓటేసి గెలిపించిన ప్రజలకు ఆయన చేసిందేమీ లేదన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజపల్లి గ్రామ శివారులోని వసుధా గార్డెన్ లో బీఆర్ఎస్ యూత్ చొప్పదండి నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ అయోధ్య రామయ్యకు దండం పెడతాం సరే కానీ మన భద్రాద్రి రామయ్యకు బండి సంజయ్ ఏమైనా నిధులు తెచ్చాడా అని ప్రశ్నించారు. టూరిజం శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్రం నుంచి తెచ్చిన నిధులతో ఏ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి అయిందో చెప్పాలన్నారు. మన తెలంగాణ గొంతు పార్లమెంట్ లో మోగాలంటే బోయిన్పల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. తెలంగాణ కోసం పార్లమెంట్లో నువ్వు కొట్లాడితే అది నీ ధర్మం, నువ్వు ధర్మాన్ని నిర్వర్తించినట్టు. ఆ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించలేదు. కరీంనగర్లో మెడికల్ కాలేజీ తెచ్చి ఉంటే నువ్వు ధర్మాన్ని నిర్వర్తించినట్టు. నువ్వు ఆ ధర్మాన్ని నిర్వర్తించలే. నువ్వు నిజంగా ధర్మం ఉన్నవాడివైతే, నిజంగా దేశం మీద ప్రేమ ఉన్నవాడివైతే, నీ జన్మభూమి మీద ప్రేమ ఉన్నవాడివైతే మెడికల్ కాలేజీ రానందుకు బండి సంజయ్ ఏం చేయాలి? ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. అయోధ్య రాముడికి దండం పెడతాం సరే, భద్రాద్రి రాముడికి ఏమైనా నిధులు తెచ్చిందా బండి సంజయ్? ఈ ఎండాకాలంలో ఈ ఊళ్ళో చెరువులు నిండి ఉన్నాయా? ఎండిపోయినాయి. పోయిన సంవత్సరం ఇంకునేనా? పోయిన సంవత్సరం ఈ ఊళ్ళో చెరువులు మాట్లాడుకుంటే అవునా కదా అమ్మాయి? పోయిన సంవత్సరం చెరువులు ఎండాకాలంలో మాట్లాడబడేది. ఈ సంవత్సరం చెరువులు ఎండిపోయినాయి. కారణమేంటి? మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేకుండా ఏ సమయంలో ఏ పర్యాయంలో చేయకపోవడం వల్ల
పార్లమెంట్ ఎన్నికల్లో వలసవాదులను గెలిపిస్తే వీకెండ్ ఎంపీలుగా పనిచేస్తారని బీఆర్ఎస్ పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 2A 5 ఇంక్లైన్ గనులపై ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొదటి షిఫ్ట్ లో కార్మికులను కలుసుకొని తనను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. కార్మిక సమస్యలు తెలిసిన వ్యక్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే తనను పార్లమెంటుకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అనుభవం లేని వ్యక్తికి టికెట్ ఇచ్చిందని, వెంకటస్వామి కుటుంబం 75 సంవత్సరాలుగా రిజర్వేషన్ అనుభవిస్తోందని విమర్శించారు. కాకా కుటుంబం నుంచి 3కి టికెట్ ఇచ్చి నూతన నాయకత్వాన్ని అంచివేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేనటువంటి ఒక కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి మరి వివేక్ వాళ్ళ కొడుకుని ఈసారి ఎంపీగా నిలబెట్టడం జరిగింది. నేను గెలిస్తే ఇక్కడ ఉంటా, ఆయన గెలిస్తే వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్లో ఉంటాడు, వీకెండ్ ఎంపీగా పనిచేస్తాడు. శనివారమో ఆదివారమో నెలకొకసారో అట్లా చుట్టం చూపుగా వచ్చిపోతాడు. కానీ నేను గెలిస్తే ఇక్కడనే పార్లమెంట్ పార్టీకి మన ఎంపీ ఆఫీస్ కూడా మనం గోదావరికల్నే పెట్టుకుంటాం, నిత్యం అందుబాటులో ఉంటాం. మరి అదే వాళ్ళు గెలిస్తే వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ కంపెనీలు కాపాడుకోవడం కోసం ఏ పార్టీలోనైనా ఉండి అధికారం తీసుకునేటువంటి పరిస్థితి మనం చూసినాం. బీజేపీలో వాళ్ళే, టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళే, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో కూడా వాళ్ళే. అధికారం తప్ప ఇంకొకటి లేదు. వాళ్ళు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళకి అధికారం కావాలి, మనందరికీ కూడా తెలుసు. గెలిచినా వాళ్ళు మన కోసం పనిచేస్తుంది కాదు, వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసేటువంటి వాళ్ళు. ఈ సమయంలో వస్తారు, మాట్లాడతారు. ఎండలు, నీటి విడుదల కారణంగా మిడ్ మానేరు అడుగంటింది. దీంతో గతంలో ముంపునకు గురైన గ్రామాలు ఒక్కొక్కటిగా తేలుతున్నాయి. గతంలో ప్రాజెక్టు కారణంగా ఊర్లను వదిలి నిర్వాసితులుగా మారిన గ్రామస్తులంతా తిరిగి గ్రామాల్లోకి వచ్చి తమ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు. కొందరు తమ ఇళ్లు, వ్యవసాయ భూములను పరిశీలిస్తుండగా మరికొందరు అప్పటి తమ వైభవాన్ని తలుచుకొని కంటతడి పెడుతున్నారు. పదుల సంఖ్యలో గ్రామాలు త్యాగం చేస్తేనే ఒక ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం గ్రామస్తులు తమ జ్ఞాపకాలను చంపుకోవాలి. ఇల్లు, వాకిలి, వ్యవసాయ భూములను వదులుకోవాలి. ప్రభుత్వం ఇచ్చిన అరకొర పరిహారం తీసుకుని తమ సొంత ఊళ్లను వదిలి వెళ్లిపోవాలి. సరిగ్గా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో చేపట్టిన మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనూ ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు ఇక్కడి ప్రజలు. ప్రాజెక్టు కోసం దశాబ్దాల కాలం పాటు వైభవంగా బతికిన తమ ఇండ్లను వదిలి అక్కడి నుండి వెళ్లిపోయారు. తర్వాత మిడ్ మానేరు నిండిపోవడంతో ఆ పల్లెలన్నీ జలసమాధి అయ్యాయి. ఇటీవల మిడ్ మానేరు నుంచి మల్లన్న సాగర్కు నిరంతరాయంగా నీరు ఎత్తిపోస్తూ ఉండడంతో క్రమంగా ప్రాజెక్టులోని నీటి మట్టం తగ్గిపోయింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఇందులో 7.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇది కాక కాళేశ్వరం, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుల నుంచి ఇన్ఫ్లో కూడా లేకపోవడంతో జలాశయం దాదాపు అడుగంటిపోయింది. దీంతో గతంలో జలాశయంలో మునిగిన గ్రామాలు ఒక్కొక్కటిగా తేలుతున్నాయి. ఈ మిడ్ మానేరు వాటరు మరి లోపలికి వెళ్ళిపోవడం ద్వారా మా పాత ఊర్లోకి వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి పానం చెల్లించిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఇదే గుడి కాడ మేము చిన్నప్పుడు ఆడుకునేటోళ్ళం. మరి ఇదే ఇల్లు అని చిన్నప్పుడు జ్ఞాపకాలు చూస్తే మరి ఇప్పటికి చాలా తేడా ఉంది. కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎవరి బతుకుదేరు వాళ్ళదే అయిపోయింది. పుట్టకొకలు గుట్టకొకలు అన్నట్టు అయిపోయింది. ఇక్కడ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ అక్కడ మనకు అది ఏదైనా ప్రశాంతత కావాలన్నా కానీ అక్కడ జనం అందరూ కూర్చొని మాట్లాడుకునేది. ఇప్పుడు ఆ ప్రేమలు అనేటివి మొత్తానికి లేకుండా అయిపోయినాయి. ఇప్పుడు అక్కడికి ఈ పాతూర్లకును అక్కడికి చాలా బాగా తేడా ఉంది. గత 5 సంవత్సరాల నుండి మా మిడ్ మానేరు వరదవెల్లి గ్రామం పాత ఊరిలో నేను పోవడం జరిగింది. వాటర్ పోలేక ఉండడం వల్ల అందులో వాటర్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మా పాత ఇల్లు మరియు హనుమాన్ టెంపుల్, మా శ్రీ రేణుకామాత టెంపుల్ నేను చూడడం జరిగింది. ఆ చూసిన గత 20 సంవత్సరాలు ఇక్కడే పుట్టినాం కాబట్టి ఇక్కడే పెరిగినాం ఇక్కడే కాబట్టి చూడడం వల్ల చాలా కన్నీరు దాచాము. ముప్పు గ్రామ ప్రజలకు న్యాయం జరగలేదు. అలాగే శ్రీ దత్తాత్రేయ వరదవెల్లి గుట్టపైకి పోవాలంటే చాలా ఇబ్బంది ఉంది.
ఏమున్నా డిసెంబర్లో నీళ్ళు ఉండడం వల్ల అధికారులు స్టీమరు ఇవ్వడం వల్ల దానిపై పోయి దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు 3 రోజులు కార్యక్రమం జరపబడుతుంది. మాకు అక్కడ పోవడానికి దారి చేయాలని కోరుచున్నాము. మిడ్మానేరు జలాశయం ఎండిపోవడంతో గతంలో ముంపుకు గురైన కొదురుపాక, నీలోజుపల్లి, వరదవెల్లి, శభాష్పల్లి, రుద్రవరం, సంకేపల్లి, అనుపురం, కొడుముంజ, చీర్లవంచ, చింతల్ఠానా, గుర్రంవానిపల్లి గ్రామాల్లోని ఇండ్లు బయటపడ్డాయి. దీంతో అనేక మంది నిర్వాసితులు ఆయా గ్రామాలను సందర్శిస్తున్నారు. తాము పుట్టి పెరిగిన ఊర్లోకి వెళ్లి అప్పటి తమ ఇండ్లు, పొలాలు, పాఠశాలలు, ఆలయాలను తనివితీరా చూసుకుంటున్నారు. ఆ గ్రామంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ మిడ్మానేరు గత జ్ఞాపకాలను చూడాలని చెప్పి ఈ ఊరికి రావడం జరిగింది. ఈ ఊరిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. 12 గ్రామాలు, 12,000 మంది నిర్వాసితులు నిరాశ్రయులయ్యారు. మరి ఈ గ్రామం గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిలువుటెద్దు సాక్ష్యం. నిర్వాసితులకు మాత్రం చేసింది ఏమీ లేదు. చూస్తే కూలిపోయిన గోడలు, భూకంపం వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ గ్రామాల పరిస్థితి. మరి కుల వృత్తులు కానీ చాకలి, మంగలి, కుమ్మరి, గౌడు, అడ్రంగి తదితర కుల వృత్తుల వాళ్ళకు ఉపాధి అవకాశం లేకుండా పోయినాయి. నిర్వాసితులకు గత ప్రభుత్వం 5,04,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చింది. ఆ హామీ కోసం ఎన్నో ఉద్యమాలు చేశాం. ఆమెను నిరాదీక్ష చేశాం, వంట వార్పు చేశాం, 10,000 మందితో పాదయాత్ర చేసినాం. ఎన్ని ఉద్యమాలు చేసినా కనీసం కనికరించిన ఈ ప్రభుత్వం ఇప్పుడు కొత్త సర్కార్, ప్రజాప్రభుత్వ సర్కార్, నిర్వాసితుల పక్షాన కొట్లాడిన వారు ఈరోజు పదవిలో ఉన్నారు. వారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యక్షంగా మాతోటి ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. వారికి అన్ని తెలుసు. నిర్వాసితులను ఆదుకోవాలని చెప్పి వేడుకుంటున్నాను. ఇవి చూస్తే చాలా బాధగా ఉన్నది. అప్పుడు ఇక్కడ మేము ఒక రచ్చబండ రావి చెట్టు ఉండే, మాకు ఒక గద్దె ఉండే. ఇక్కడ ఎప్పుడు చూసినా ఎండ ఒక 30-40 మంది కూర్చొని మాట్లాడుకుంటాము, సేద తీర్చడు, ఇది ఎట్లా అది అట్లా అని చెప్పి పంటల గురించి కానీ దాని గురించి కానీ మాట్లాడుకుంటాం. ఈ వాటర్ అనేది తగ్గిన కొద్దీ, మా ఇల్లు తేలిన కొద్దీ మాకు చాలా బాధాకరంగా ఉన్నది. మాకు ఇది ఎటు చూసినా ఏమో చెప్పుకోరాని పరిస్థితి ఉన్నది. ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు చాలా హామీలు ఇచ్చారు, మమ్మల్ని ప్రజలను మోసం చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం అయినా మమ్మల్ని, మా నిర్వాసితులను ఆదుకొని మాకు 5,04,000 ఇప్పించి మాకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాం. ప్రాజెక్టు నిర్మాణంలో 12 గ్రామాలు జల సమాధి కావడంతో కుల వృత్తులపై ఆధారపడ్డ ఎంతో మంది రోడ్డున పడ్డారు. సరైన ఉపాధి దొరక్క మరెంతో మంది కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాలు పోషించుకుంటున్నారు. గత ప్రభుత్వం ఎకరాకు 5 లక్షల రూపాయలు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి విస్మరించింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన మిడ్మానేరు తమ కష్టాలు పట్టించుకోవాలని, తగిన పరిహారం చెల్లించాలని నిర్వాసితులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంకటాపూర్ గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపులే పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. మంథని టు కాటారం ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పాఠశాలలో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. టాయిలెట్లలో నీటి సరఫరా జరగడం లేదన్నారు. ఈ ఏడాది సొసైటీ నుంచి యూనిఫామ్స్ కూడా రాలేదన్నారు. స్కూల్ భవనాన్ని ఇక్కడి నుంచి మార్చాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న మంథని ఎస్ఐ వెంకటకృష్ణ అక్కడికి చేరుకొని విద్యార్థులను పాఠశాలకు తరలించారు. అనంతరం అధికారులు పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. స్కూల్ రీజనల్ కోఆర్డినేటర్ గౌతమ్ రెడ్డి పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో సమస్యలున్న మాట వాస్తవమేనన్నారు. వీటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. హఠాత్తుగా విద్యార్థులు రోడ్డెక్కడం పట్ల విచారణ చేపడతామన్నారు. అంటే ఇక్కడ దూరంగా ఉన్నది కాబట్టి వచ్చినటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉండలేక వెళ్ళిపోవడం జరిగినప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళని మనం అడ్జస్ట్ చేస్తూ వచ్చాం. రీసెంట్గా కూడా వేరే కాలేజ్ నుంచి మనం ఒక ఫ్యాకల్టీని ఇక్కడికి డిప్యూట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు అంటే స్పాట్ వాల్యుయేషన్ తర్వాత వీటి దృష్ట్యా వాళ్ళు కొద్ది రోజులు అదర్ డ్యూటీస్కి వెళ్ళడం జరిగింది. అదే విషయం పిల్లలు వారి సమస్యగా చెప్పడం, సో దానికి మనం సొల్యూషన్గా మళ్ళీ వాళ్ళు స్పాట్ వాల్యుయేషన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి వస్తున్నారు. కాబట్టి ఫ్యాకల్టీ గురించి సమస్య లేదు. తర్వాత నెక్స్ట్ మనకి రిక్రూట్మెంట్ కూడా ఉంది కాబట్టి మ్యాక్సిమం మనకి రెగ్యులర్ ఫ్యాకల్టీ వచ్చే అకాడమిక్ ఇయర్కి రావడానికి ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు వీళ్ళకి సరిపోను క్లాసులకు సంబంధించి టీచర్లు ఉన్నారు.
సార్ పీటీ గురించి కూడా సార్ నాకు కంప్లైంట్స్ పిల్లలు ఇచ్చారు, ఇవ్వలేరని చెప్పాను. నేను ఇచ్చారు, తన మీద కూడా నేను యాక్షన్ తీసుకున్నాను, చాలాసార్లు మందలించాను. అతని బిహేవియర్ మార్చుకోమని నేను చెప్పాను. అతను ఎమోషనల్గా, షార్ట్ టెంపర్గా, కొంచెం పిల్లల మీద వల్గర్ లాంగ్వేజ్గా, అసలు నాకు కొట్టడం అంటే ఇష్టం ఉండదు. అతను కొడుతుంటే కూడా నేను వద్దు, అసలు పిల్లలు అనేటువంటిది కొట్టద్దు అంటే నాతోనే ఫ్రెండ్లీగా ఉంటారు. యాక్షన్ తీసుకున్నాను, అతన్ని మార్చుకోమని చెప్పాను. లాస్ట్ ఇయర్ అపాలజీ లెటర్ కూడా రాయించుకున్నాను. ఈ అకాడమిక్ ఇయర్ కూడా రీసెంట్లీ నాకు ఈ 1 వీక్ క్రితం నాకు ఎలక్షన్ ట్రైనింగ్లో భాగంగా మొన్న ట్రైనింగ్కి వెళ్ళాను. ఆ రోజు కూడా పిల్లలతో మిస్బిహేవియర్ అంటే లేవు, ఫ్యాన్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు నా పందామన్నా కూడా ఫ్యాన్ బెడ్రూమ్లు లేవు, అన్నీ ఇరిగినాయి. దాని చేయబట్టి మేము రోడ్డుకి ఎక్కి ధర్నా చేయబడింది. బాత్రూమ్లు మొత్తం అన్నీ ఇరిగినాయి, కూలిపోయేటట్టునే ఎటు పోదామన్నా. బయటకు పోతాను అందరం, బయటకు పోతే వాళ్ళందరూ చచ్చిపోయిన ఎందుకు పోతారని కూడా తిడతారు. వాటర్ వస్తలేవు, ఏం వస్తలేవు. తిందామంటే ప్లేట్ అడుకున్నారు, నీళ్ళు ఉంటలేవు. ఆ బోర్ వాటర్ ఇస్తారు. చిల్లర పొరగాళ్ళు, మీకు చదివి ఎప్పుడు ఎందుకు మీరు ఇట్లా చిల్లర ఎత్తాలు అనుకుంటాం మేడం అన్నది. మేడం మీరు చిల్లర ఎందుకంటాను మేడం, మా చిల్లర అయితే మీరు చదివి ఎందుకు చెప్తారు మేడం అని అడిగితే, మీకు చదివి చెప్పదు కానీ మా చిల్లర ఎక్కువైతుంది అన్నది మేడం. ఈ బిల్డింగ్స్ కూడా కూల్టట్టు ఉన్నాయి, అలా భయపడుకుంటూ చదువుతారు. ఇలాంటి సమస్యలు బట్టి అలా రోడ్డుకి ఎక్కి క్రాస్ కాడికి స్కూల్ మొత్తం వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. డోర్లు లేవు, అట్నే ట్యాపులు లేవు, నీళ్ళు వస్తలేవు. ఇక్కడ ఇది ఫారెస్ట్ ఏరియా వరకు ఫిల్టర్ నీళ్ళు రాకపోతే బోర్ నీళ్ళు పట్టే దాకా వరకు ఏమవుతున్నాయి అంటే మాకు స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి, అలాగే టైఫాయిడ్ అలాంటి జ్వరాలు, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మళ్ళీ అదే ఫిల్టర్ నీళ్ళును బోర్వెల్ వాటర్ 2 మిక్స్ చేస్తారు. నిన్న రాత్రి అవే ఇప్పుడు కలిపిస్తారు. 2 టేస్ట్ కూడా వేరే ఉంటాయి కొంచెం. ప్రొఫెసర్ జయశంకర్ ఆశించిన మేర ఫలాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దక్కలేదన్నారు తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో టీజేఎస్ భాగస్వామ్య సంస్థ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రామగుండం రీజియన్ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ సింగరేణిలో ప్రైవేటీకరణ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. భూగర్భ గనులను నెలకొల్పి కార్మికుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు సైతం లాభాల్లో వాటా చెల్లించాలన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోదండరాం సూచించారు. జయశంకర్ సారు ఆశపడ్డట్టుగా ఇక్కడ అభివృద్ధి ఫలితాలు అందరికీ చేరలేదు. అది మనం అందరం గమనించవలసిన విషయం. ఇక్కడ సింగరేణి కార్మికులు గుప్పెడు కాంట్రాక్టర్లకే దక్కినాయి తప్ప ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు చెందలేదు. కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులుగా మార్చేసి తక్కువ జీతాలతో పనిచేయించుకుంటూ లాభాలు మాత్రము వచ్చినటువంటి కార్మికుల కష్టంతో కంపెనీకి దక్కిన లాభాలను మాత్రం గుప్పెడు మంది కాంట్రాక్టర్లకే ఇస్తూ ఉన్నారు. ఒకవైపు తాడిచెర్ల బొగ్గు మైనింగ్ను దాన్ని ప్రైవేట్ పరం చేసి అండర్ గ్రౌండ్ మైన్స్ని తగ్గించి ఓపెన్ కాస్ట్ గన్లను పెంచి పూర్తిగా కాంట్రాక్ట్ కార్మికులతోనే పనులు చేయిస్తూ మొత్తానికి ఈ కంపెనీ సొమ్మును కొద్ది మందికి అప్పజెప్పే ప్రయత్నం జరిగింది. మేము ఇవాళ ఈ ఎన్నికల సందర్భంగా ఒక మార్పును కూడా ఆశించినాం. ఆ అనుకున్న విధంగా మార్పు జరిగింది. ఆ మార్పులో సింగరేణి కార్మికులు పెద్ద పాత్ర పోషించారు. ఆ కార్మికులు ఆశించినట్టుగా ఇక్కడ అండర్ గ్రౌండ్ గన్లను పెంచి ఉపాధి అవకాశాలను విస్తరించి కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కారణంగా ఫ్లెక్సీపై అసురు నివాళి అని ప్రింట్ వేయించి తన బాధను వెళ్లకక్కాడో తండ్రి. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చిలువేరు మురళీకృష్ణ కుమార్తె తమకు తెలియకుండా ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకుందనే బాధతో నిరసన తెలిపాడు. మీడియా ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నాడు. తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డను ఓ యువకుడు ట్రాప్ చేసి వలలో వేసుకున్నాడని వాపోయాడు. బీటెక్ చదువుతున్న సమయంలో తన ఇష్టానికి వ్యతిరేకంగా వారిద్దరూ వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. అయితే అవమాన భారంతో ఆ కుటుంబం ఏదైనా అఘాయిత్యానికి పాల్పడే అవకాశం ఉండడంతో జిల్లా ఆసుపత్రి సైకియాట్రిస్ట్ డాక్టర్ పున్నం చంద్ర స్పందించారు. బాధితుడికి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అమ్మలారా, అక్కలారా, అయ్యలారా, నా బిడ్డ పోయింది. నా బిడ్డను దొంగలు మోసం చేసిరు, ట్రాప్ చేసిరు. నా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేసిరు. అమ్మలారా, అక్కలారా, నా బిడ్డ పోయింది. నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కళ్ళు కొలిసినట్టు చేసిర్రు. అమ్మలారా, బిడ్డలారా, నా బిడ్డను బీటెక్ అని మంచి కాలేజీలో చదివించిన. అమ్మలారా, అయ్యా, ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూరి. అయ్యలారా, అమ్మలారా, బిడ్డ
ఇట్లాంటి బతుకులు మీరు బతకాలి. తల్లిదండ్రులకు అన్యాయం చేయకూరి. అమ్మా దండం పెడతా, నీ కాలు మొక్తా. అమ్మలారా అయ్యలారా బిడ్డలను ఖరాబ్ చేసుకోకూరి. అయ్యా దండం పెడతా. పట్టణాభివృద్ధిలో స్థానిక కవులు భాగస్వాములు కావాలన్నారు సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న. వారి రచనలు సమాజాన్ని ప్రభావితం చేసేలా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఉగాదిని స్వాగతిస్తూ జనజాగృతి కళా సంస్థ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు కవులు కళాకారులు తమ కవితా గానంతో ఉగాదిని స్వాగతించారు. ఉగాది పచ్చడి తాగిన తర్వాత జీవితం కూడా షడ్రుచుల సమాహారమని పలువురు నాయకులు సందేశం ఇచ్చారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ దేశంలో స్వార్థం పెరిగిపోయిందని, ప్రజలు విశాల దృక్పథంతో ఆలోచించాలని సూచించారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సుప్రజా నవీన్, మాజీ సర్పంచి కేడం లింగమూర్తి, మాజీ కౌన్సిలర్ రవీందర్ పాల్గొన్నారు. ఎన్నో ఒడిదొడుకుల మధ్య షడ్రుచులు, ఉగాది రుచులు అనే విధంగా 6 రుచులు ఏ విధంగా ఉన్నాయో మన జీవన శైలిలో కూడా అదే రుచులు ప్రకృతి సంబంధమైనవి అని మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాము. అందరికీ తెలిసిన విషయమే. మన పండగలకు, మన మనుగడకు ప్రకృతితో చాలా సంబంధం ఉన్నది. ఆ ప్రకృతికి అనుసంధానమైన పండుగలే మన తెలుగు రాష్ట్రంలో, మన తెలంగాణలో చేసుకుంటున్నాము. ఎంతో గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నాం మన సంస్కృతి సాంప్రదాయాల గురించి, మన భవిష్యత్ తరాలకు. ఎంతైనా కూడా టెక్నాలజీలు వచ్చినా, ఎంత సోషల్ మీడియా పెరిగినా కూడా ఆనాటి రోజుల్లో కవికి కళా పోషణకున్న ఆదరణ ఎక్కువ. పెద్దపల్లి రూరల్ మండలంలోని పెద్ద చెరువు, పోతరాజు చెరువులలో అక్రమంగా చేపలు పట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పాలిత మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు నేరేళ్ల స్వామి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు కూడా చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నేరేళ్ల స్వామి మాట్లాడుతూ పాలితం, గోపయ్యపల్లి గ్రామాలకు చెందిన 43 మంది మత్స్య కార్మికులు 40 ఏళ్లుగా పెద్ద చెరువు, పోతరాజు చెరువులపై ఆధారపడి జీవిస్తున్నట్లు తెలిపారు. గోపయ్యపల్లి గ్రామానికి చెందిన పలువురు 3 ఏళ్లుగా సొసైటీకి తెలియకుండా చేపలు పట్టుకుని అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని పలుమార్లు జిల్లా మత్స్యశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. తర్వాత ఏడి కూడా పక్కదారి పట్టించుడు మమ్మల్ని ఈ ముగ్గురు పట్టి జేబులు నింపుకున్నారు. మేము పలుమార్లు ఏడి గారిని అడిగి, సారు ఇట్లా అక్రమంగా చేపలు పడతారు, దయచేసి ఇలా ఎవరికి భూములు లేవు, అంతా పేదవర్గానికి చెందినవారే, చేపలు పట్టుకొని బతికేవారే, వీళ్ళకి ఇంకా వేరే ఉపాధి లేదని కూడా మేము దండం పెట్టాం, కాళ్ళు కూడా మొక్కినాం. ఇది నిజం. ఇది చెప్పినా కూడా ఆ అధికారి సరే చూస్తామన్నాడు, పక్కదారి పట్టించుడు. మొన్న గత 2-3 రోజుల క్రితం ఈ అక్రమంగా చేపలు పట్టిన వారికే చేపలు పట్టడానికి అవకాశం ఇవ్వబోయిండు. మీరు అట్లా అక్రమంగా పట్టిన వారికి మీరు చేపలు పట్టడానికి అవకాశం ఇస్తే ఇది సరైన పద్ధతి కాదు. ఆ చేపల పైసలు 20 లక్షల రూపాయలు. పెద్దపల్లి జిల్లా ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోని మానేరు వాగుపై ఏర్పాటు చేసిన ఇసుక రీతులను తొలగించాలంటూ ఆయా మండలాల రైతులు జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుక రీచు కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలకు సాగునీరు అందడం లేదని వాపోయారు. 3 ఏళ్లుగా తవ్వకాలు జరుగుతూ ఉండడంతో ఇప్పటికే వాగులో నీరు పూర్తిగా అడుగంటిపోయినట్లు తెలిపారు. తాజాగా మరోమారు ఇసుక రీచులను ఏర్పాటు చేయడంతో సమస్య మరింత జటిలంగా మారిందన్నారు. ఇప్పటికే వాగులో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, మరోసారి ఇసుక తీస్తే గ్రామాల్లో తాగునీటి ఎద్దడి కూడా ఏర్పడే అవకాశం ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమైన ఇసుక రీచులను తొలగించి రైతులను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉచిత తీసుకుపోతుండ్రు, మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి, బోర్లు ఎత్తినాయి. మానేరు వాగులో ఇంత మంచినీళ్ళు తాగుదామంటే నీరు సుక్క లేకుండా అయిపోయింది. కిష్టంపేట, మొట్లపల్లి, మిర్జంపేట ఈ మానేరు వాగులో ఉసుకను తరలించుట్లా అడుగంటకపోయినాయి. అడుగంటకపోయి మాకు ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు మానేరు వాగులో మంచినీళ్ళు తాగుదామన్నా ఒక బొట్టు లేకుండా అయినాయి. కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం, ఉసుక తీసుకోవద్దని చెప్పడానికి వచ్చినాం. నెలకొల్పి మా మానేరులో ఉన్నటువంటి ఇసుకను మొత్తం అక్రమంగా మళ్ళీ పోతే పెద్ద మొత్తంలో అది వేబ్రిడ్జ్ చేయకుండా కూడా తీసుకెళ్ళుకుంటూ రోడ్లను దోషం చేసుకుంటూ మా యొక్క రైతుల యొక్క బతుకులను, మా యొక్క రైతుల యొక్క వాటర్ సోర్సెస్ ఉన్నటువంటి మానేరును
పలు రకాలుగా ఇసుక తీసుకెళ్ళి మాకు భూగర్భ జలాలు అడగంటిపోయినాయి. కావున మా యొక్క వ్యవసాయ ఆధారిత గ్రామాలైనటువంటి ఈ మిర్జంపేట, కిష్టంపేట గ్రామాలలో మా యొక్క రైతుల బ్రతుకులు ఆగమవుతున్నాయి. కావున ఇటువంటి ఇసుక రీచులను గవర్నమెంటు అది తొందరనే అంటే అతి తొందరలో వాటిని క్యాన్సిల్ చేసి మా యొక్క రైతులు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. ఎంపీపీ భైరగోని లావణ్య రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేయగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఎంపీపీ లావణ్య సమావేశాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం కుమార్, ఎంపీడీఓ ప్రదీప్, పలువురు ఎంపీటీసీలు పాల్గొన్నారు. మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తా అని చెప్పారు వాళ్ళు. మేము ఇప్పుడు 2000 గత ప్రభుత్వంలో 2000 ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మరి 2000కు 4000 ఇస్తానని కూడా చెప్పింది. మరి అది కూడా ఏమాత్రం కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం ఉన్నటువంటి స్కీమ్సే ఇప్పుడు వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. మరి హాస్పిటల్కి సంబంధించినటువంటి కేసీఆర్ కిట్ కూడా మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇచ్చినాం. వాళ్ళు చాలా వరకు బంద్ చేసారు. ఫ్రీ బస్ అని చెప్పారు. ఫ్రీ బస్ లో చాలా వరకు కూడా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో చాలా వరకు బస్ టైంకి వచ్చింది, అప్పుడు మేము డబ్బులు పెట్టుకున్న టైంకి వచ్చింది. ఇప్పుడు రోడ్డు మీద నిలబడ్డా కానీ చాలా వరకు బస్సు ఆగమని చెప్పినా కానీ ఎదురుగా పోయినా కానీ బస్సు ఆపట్లేదు. మరి దీనివల్ల చాలా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు హరితావరణ కార్యక్రమం కానీ తర్వాత గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పనులన్నీ చాలా వరకు సక్రమంగా నడిచినాయి. ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదు. నేతన్న బకాయిలన్నీ విడుదల చేసే బాధ్యత తమదేనన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. విడతల వారీగా చెల్లింపులు చేస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేతన్నలను ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీని ఆదుకుందని, ఎప్పుడూ కూడా జీఎస్టీ వేయలేదని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం చేనేత బోర్డును క్యాన్సిల్ చేసిందన్నారు. ఎల్లుండి నుంచి బండి సంజయ్ దీక్ష చేస్తా అంటున్నాడని, టెక్స్టైల్ పరిశ్రమ కోసం కేంద్రం నుంచి ఆయన ఎంత తెచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. మెగా టెక్స్టైల్ పార్కు సిరిసిల్ల రావాల్సి ఉండేదని తాము గతంలోనే అడిగామని ఆయన వెల్లడించారు. పొన్నం వెంట వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి హిడెన్ ఎజెండా స్నేహితం మేరకు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు చేస్తున్న రాజకీయాన్ని అటు నేతన్నలకు కానీ ఇటు ప్రజలందరూ కూడా వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోటి మేమందరం కూడా కలిసి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నాం. మేము ఎప్పటికైనా మీరు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే నేతన్నల ప్రయోజనం కొరకు ఏదైనా నిర్ణయం తీసుకుందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం కానే కాదు అని వల్ల గుర్తి చెప్పగలుగుతాం. ఎందుకంటే మేము అటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. మేము ఈరోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ప్రభుత్వంగా ఎన్నడూ కూడా ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం వస్త్ర ప్రపంచం మీద, ఇండస్ట్రీ మీద జిఎస్టీ వేయలే. 12% జిఎస్టీ చేసి దాని తదుపరి అదనంగా అనేక రకాలుగా వాళ్ళని వేధించే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంతో పాటుగా జాతీయ చేనేత బోర్డును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతన్లో ముందస్తు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా చైర్మన్ అలంకి శ్రీనివాస్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉగాది విశిష్టతను విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల ప్రదర్శనలు అలరించాయి. వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, మన పండుగలు సాంప్రదాయాలపై వారికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయ్, రజీవుద్దీన్, నవీన్, శ్రవంతి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. రోజు మన గాయత్రి విద్యానికేతన్లో ముందస్తుగా ఉగాది సంబరాలను నిర్వహించుకోవడం జరిగింది. మన తెలుగు కాలమాన ప్రకారం మనకి నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న ఈ శుభవేళ విద్యార్థులకు నూతన సంవత్సరం యొక్క విశిష్టతను, మన తెలుగు పంచాంగం యొక్క విశిష్టతను, ఖగోళ శాస్త్ర ప్రకారం మనం జరుపుకునే ఈ పండుగను వివరించడం జరిగింది. సో మన తెలుగు పండుగలలో మొదటి పండుగైన ఉగాది పండుగను ఏ విధంగా నిర్వహించుకోవాలో పిల్లలకు తెలియజేయడం జరిగింది. ఉగాది పండుగ రోజు మనం ఎంతో విశిష్టంగా తయారు చేసుకునే ఉగాది పచ్చడి గురించి, తీపి, పులుపు, కారం, ఒగరు ఇవన్నీ కూడా మన గాయత్రి విద్యానికేతన్ పెద్దపల్లిలో 8వ తరగతి చదువుతున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు వారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ఉగాది అగ్రస్థానంలో ఉంటుంది. ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అయ్యేది ఈ రోజు నుండే.
శ్రీ క్రోధినామ సంవత్సరం. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించిన రోజునే ఉగాదిగా జరుపుకుంటారు. ఈ ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. అతి ముఖ్యమైన ఈ పండుగను ప్రతి సంవత్సరం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.